అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల భవిష్యత్తులో ఎమ్మెల్యేలుగా చట్టసభల్లో అడుగుపెట్టేందుకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. త్వరలో మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ మహిళా సంఘాల ఉత్పత్తుల కోసం స్వయం అనే ప్రత్యేక బ్రాండ్ను ప్రారంభించారు. అలాగే మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఎంఎస్ఎంఈల ద్వారా అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం తల్లికి వందనం, స్త్రీ శక్తి వంటి పథకాలను అమలు చేస్తున్నామని, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని సీఎం స్పష్టం చేశారు. మహిళలు టెక్నాలజీని ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరిగిన వేడుకల్లో నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహిస్తూ పాపులేషన్ మేనేజ్మెంట్ అనే కొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. పెద్ద కుటుంబాలకు అదనపు పెన్షన్, ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు, నెలకు 60 కేజీల వరకు రేషన్ ఇవ్వడం వంటి ప్రోత్సాహకాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఇద్దరు పిల్లలున్న పురుషులకు 2 నెలల పితృత్వ సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ వచ్చే ఏడాదికి రాష్ట్రంలో 6 లక్షల మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యమని తెలిపారు. మహిళా సంఘాల ఉత్పత్తులను స్వయం బ్రాండ్ ద్వారా గ్లోబల్ మార్కెట్కు తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.